మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మనుషులకు కొన్ని బలహీనతలు ఉంటుంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషికి అలవాటు పడడం అనేది బలహీనతగా మనం చూడొచ్చు అంటారా? అతిగా ఎప్పుడైతే అలవాటు పడుతూ ఉంటుంటామో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? మనిషి ఏ విధంగా సఫర్ అవుతుంది? ఎమోషనల్ పరంగా నష్టం కలిగించేదే అవుతుంది అతి అన్నప్పుడు. అవతల వ్యక్తికి అలవాటు పడటం అనేది కొన్ని రిలేషన్షిప్స్లో సహజం. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఏళ్ల తరబడి ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి బ్రతకటానికి అలవాటు పడతారు. వాళ్ళు లేకపోతే కనుక ఇబ్బంది పడతారు, బెంగ పడతారు. మనకి అవతల మనిషితో మనం అలవాటు పడటం అనేది మనకు ఒక బలం కింద మార్చుకోగలగాలి, కానీ బలహీనత కింద మార్చుకోకూడదు. రెండిటికి తేడా ఉంది. అవతల వ్యక్తితో నువ్వు ఉంటే నీకు బలం, అవతల వ్యక్తికి బలం అన్నట్టుగా ఉండాలి తప్పితే బలహీనత కింద మారకూడదు. అంటే ఏంటి? క్లింగింగ్ ఎప్పుడు అంటే, ఇప్పుడు ఇద్దరు కలిసి భోంచేయాలనుకుంటారు, బట్ ఆయన ఇప్పుడు ఆఫీస్ నుంచి రావటం లేట్ అయిందో, లేకపోతే ఎవరో ఫ్రెండ్ కనిపించి సడన్గా భోజనానికి రావాలని లాక్కెళ్తేనో, వస్తేనే భోంచేస్తాను, లేకపోతే నేను అలా ఫిక్స్ అయిపోయాను, ఇప్పుడు తిన్ను అన్నాం అనుకోండి, అది అవతల వ్యక్తి మీద మన అవతల వ్యక్తి లేనప్పుడు మన బలహీనత కింద అవుతుంది అది. సో ఇట్లా అంటే ఒక వ్యక్తి మనకి బలం కావాలి కానీ, లేదా ఒక వ్యక్తి ప్రెజెన్స్ కానీ, ఒక వ్యక్తి సమక్షం కానీ మనకి ఒక స్ట్రెంగ్త్, బలము, మోటివేషను, ఇన్స్పిరేషను అవ్వాలి తప్పితే వీక్నెస్, వాళ్ళు లేకపోతే ఇంకా మనం బ్రతకలేము అనే లాంటి స్టేజ్కి అలవాటు పడటం అనేది నీకు క్షేమకరం కాదు. ఎందుకంటే లైఫ్లో ఎవరు పర్మనెంట్ కాదు, ఏ రోజు పర్మనెంట్ కాదు. అంటే సందర్భాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 4 రోజులు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. నేను అతను లేకుండాను, ఆమె లేకుండాను అసలు బ్రతకలేను అని అంటే, చెప్పాను కదా, బలహీనతే అవుతుంది. ఇక్కడ ఇండివిజువాలిటీ ఉండాలి, సెల్ఫ్ నిలబడగలగటం. ఓకే, ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరు అంటే మంచి లక్షణం అది. కాకపోతే ఒకళ్ళు లేకుండా ఒకళ్ళకి అసలు పూట గడవదు అన్నప్పుడు అది కష్టం. అది నాట్ కరెక్ట్ యాక్చువల్గా. సో నువ్వు ప్రేమగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అలా అని ఆ డిపెండెన్సీ అది ఇక కంప్లీట్గా, అంటే వాళ్ళు లేకపోతే నాకు రోజు గడవదు, గంట గడవదు, పూట గడవదు అన్నట్టు అవుతుంటే మాత్రం నీ పర్సనాలిటీలో ఎక్కడో నువ్వు చెక్ చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. అంటే బౌండరీస్, ఒక బిహేవియర్కి ఒక బౌండరీస్, ఎమోషన్స్కి ఒక బౌండరీస్, ఇవి సెట్ చేసుకోవటం, సొంతగా సెల్ఫ్గా బ్రతకటం, ఒక ఐడెంటిటీతో ఉండగలగటం, ఇవన్నీ ఉన్నప్పుడు అంత అంటే డిపెండెన్సీ అంత ఉండదు. అలవాటు పడటం అనేది, అలవాటుగా ఉండటం వేరు, లేకపోతే బ్రతకలేకపోవటం వేరు. చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు అన్యోన్యంగా ఉండండి, ఒకళ్ళని విడిచి ఉండలేనట్టుగా ఉండండి, కానీ విడిగా ఉండాల్సి వస్తే కూడా చక్కగా మీ పనులు మీరు సమర్థవంతంగా చేసుకునేలాగా ఎఫిషియెంట్గా ఉంటే అది నీకు తెలియకుండానే యూ డ్రా రెస్పెక్ట్ ఆల్సో. అనుకుంటాం మనం ఏది, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక బాధ్యత, ఒక మెచ్యూర్డ్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అట్లా ఉన్నప్పుడు, నేను లేకపోతే మా ఆవిడ బ్రతకలేదు అనే ఫీలింగ్ కంటే, నేనున్నా లేకపోయినా చక్కదిద్దుకోగలదు అనే ఒక వైఫ్ అంటేనే హస్బెండ్కి రెస్పెక్ట్. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్కి ఆ రెస్పెక్ట్. ఇప్పుడు హస్బెండ్ లేకపోతే ఏమీ చేత కాకుండా బ్రతకటం చేత కాని వైఫ్ ఉన్నా ఆ హస్బెండ్కి ఇష్టమే, అన్నీ చక్కదిద్దుకోగలిగిన వైఫ్ ఉన్నా ఇష్టము, ప్రేమే. కానీ ఆ రెస్పెక్ట్ అనేది నీ పనులు నువ్వు చేసుకుని, నువ్వు ఎలా ఉన్నావు, ఎంత ఎఫిషియెంట్గా ప్రొడక్టివ్గా ఉన్నావు నువ్వు చేసే పనిలో అనేది, అది మనకి ఒక గౌరవాన్ని, హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది. సో కాబట్టి బేలగా, అంటే అబలగా, డిపెండెంట్గా ఉండాల్సిన పని లేదు. ఎస్పెషలీ అమ్మాయిలు అబ్బాయిల మీద అంటే అతిగా అలవాటు పడిపోయి అతుక్కుపోయి వాళ్ళు లేకపోతే పూట గడవదు అనేలాగా ఉండాల్సిన పని లేదు. ఎస్పెషలీ ఇవాళ కాలానికి అసలు అలా ఉంటే పనులు జరగవు.
True. ఎందుకంటే అంత ఉరుకులు పరుగులు లైఫ్. అతని మీదే డిపెండ్ అయిపోయి అతను ఉంటేనే నాకు అని అంటే ఉండటం, నీ పక్కన ఉండటం, నీతో ఉండటం, నీ మనసులో ఉండటం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నీ డైలీ యాక్టివిటీస్, నీ బాధ్యతలు, నీ పనులు చేయటానికి అతని మీద ఉన్న ఇష్టం నీకు అడ్డంకి కాకూడదు. నేను ముందే చెప్పినట్టు మీ ఇద్దరి రిలేషన్షిప్, ఏ ఇద్దరి రిలేషన్షిప్ అయినా ఒకళ్ళకొకళ్ళు బలం కావాలి తప్పితే బలహీనత కాకూడదు. ఎస్, ట్రూ. మీరు అన్నట్టుగానే నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో ఒకరికొకరు బలం అవ్వాలి తప్ప బలహీనత కాకూడదు. ఎప్పుడైతే బలహీనత కనిపిస్తూ ఉంటుంటుందో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కూడా మిస్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అసలు పేరు చేయలేం. చేయలేం. నేను ఎప్పుడు అంటాను కదా, కొంచెం ఒక పిసర ప్రేమ తగ్గినా పర్లేదు కానీ గౌరవం లేని చోట చులకన, గ్రాంటెడ్నెస్ ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. సో అతిగా డిపెండ్ అయ్యే వాళ్ళని చూస్తే పార్ట్నర్కి చులకనే వస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ అతుక్కుని క్లింగీనెస్ అంటాం. ఇక అతుక్కుని నువ్వు రాకపోతే నాకు తెలీదు, నువ్వు ఉంటేనే బాగుంటుంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో అయితే ప్లాట్లు అవి చూడటానికి కూడా ఆవిడ రాకపోతే ఆయన కదిలేవారు కాదు. అవి ఎక్కడెక్కడో ఉంటాయి అవుట్స్కట్స్లో. ఆవిడకేమో విసుగు, ఇంటి పనులన్నీ చేసుకున్నాక మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఆ ప్లాట్ చూడాలి, ఈ ప్లాట్ చూడాలంటే చూడటానికి నేనెందుకండి, పోనీ మీకు అన్ని 10 చూసి 2 నచ్చి వీటిల్లో ఏది ఫైనల్ చేద్దాం అన్నప్పుడు నన్ను పిలవండి అంటే ఆయనకి వేరే ఫ్రెండ్ సర్కిల్ లేక చూడటానికి కూడా తిరగాలంటే అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. ఇది అలవాటు పడిపోవటం. ఆయన ఒక్కళ్ళు వెళ్ళలేరు, వేరే ఫ్రెండ్స్ సర్కిల్ లేదు, వాళ్ళ ఆవిడ మీద అలవాటు పడిపోవటం ఇది. సో కొంతమంది మామూలుగానేమో రివర్స్లో, మీ ఆయన చక్కగా ప్లాటులు చూడటానికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తారా, మా ఆయన కొన్నాక కూడా చెప్పరని వాళ్ళు రకరకాలు కూర్చున్నప్పుడు ఏంటంటే సరదాగా డిస్కస్ చేస్తున్నట్టు. ఏదేమైనా డిపెండెన్సీ ఎక్కువ అలవాటు పడడం అనేది ఎప్పటికైనా డేంజరే. అతి సర్వత్రా వర్జయేత్. ఇంకొకటి, అలా ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇంటర్ డిపెండెన్సీ ఉండాలి కానీ ఓవర్ డిపెండెన్సీ ఉండకూడదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో విజయ పెద్దన గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే పరిస్థితులు ఏవైనా సరే మన చేతుల్లో ఉండవు. కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా మన చేయి దాటిపోయినప్పుడు ఇన్స్టెంట్ ఏంటి ఇలా జరిగింది అన్న దగ్గర ఆగిపోతూ ఉంటుంటాం. సో దానికి బయటపడడానికి చాలా రీజన్స్ అండ్ దాంతోపాటు చాలా ఫార్ములాస్ విజయ పెద్దన గారు చెప్పారు. కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయలేము, మన మనసుకి అది చాలా కష్టంగా ఉంటుంది. అలా ఎవరైనా ఆగిపోయి ఒక ఇన్స్టెంట్ దగ్గరే మేము ఉండిపోయాము, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా బిజినెస్ దానికి సంబంధించిన లాసెస్ కావచ్చు, ఒక దగ్గరే ఆగిపోయామనుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అన్న వాటిపైన చాలా డీటెయిలింగ్గా మీకు కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజయ పెద్దన గారిని పర్సనల్గా కలవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. విజయ పెద్దన గారిని మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు.